హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పుదీనా రైస్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందంటే మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మనం ఇలా చేసుకున్నామంటే ఒక్కసారి కాదండి, పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అందులో కావాల్సిన ఐటమ్స్ మనం ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అల్లం వెల్లుల్లి స్పైసెస్ కావాల్సినవి అన్నీ అండి. నేనైతే ఇవి తీసుకున్నాను. ఆకులు, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆలు, క్యారెట్, టమాటో, ఆనియన్ ఇవన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి కావాల్సినవన్నీ. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇప్పుడు నేను చూపించినవన్నీ అన్నీ మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు స్పైసెస్, చెక్క, లవంగాలు మన దగ్గర ఉన్నాయన్నీ ఇప్పుడు మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకోవాలండి. నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ రైస్ని బట్టి నేను తీసుకుంటున్నాను. మీరు తగినంత మీరు తీసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి ఫ్లేవర్ కోసం అండి. అండ్ మన హెల్త్కి చాలా మంచిది అది నెయ్యి అనేది. మనం డైలీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అన్న తీసుకుంటే మనం ఎంతో హెల్తీగా ఉంటాం. నవేడేస్ జంక్ ఫుడ్కి మొత్తం అడిక్ట్ అవుతున్నాం కాబట్టి దాని నుంచి మనం కొంచెం బయటపడవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక అందులోకి మనము ఇవి వేసుకోవాలండి. చెక్క, ఆకు, లవంగాలు, సాజీరా, జీలకర్ర. అది హీట్ అయినాక ఇప్పుడు మనం అందులోకి ఆనియన్ యాడ్ చేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పటిదాకాని, అదే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి హెల్త్కి చాలా మంచిదండి పుదీనా అనేది. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. మీరు ఎప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ కాబట్టి బిజీ లైఫ్లో మనం పిల్లలకి ఎప్పుడైనా హెల్తీగా టేస్టీగా తినిపించాలనుకుంటే మనం పుదీనా రైస్ ఇస్ బెస్ట్ అండి. లైక్ వెజిటేబుల్ రైస్ లాగా. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి మనం దాని మీద. ఒక 2 మినిట్స్ తర్వాత మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి అది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న టమాటో, ఆలు అండ్ క్యారెట్, 1 బ్రింజాల్ యాడ్ చేశానండి. మీరు మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేయండి. ఎందుకంటే వెజిటేబుల్స్ ఎంతో మంచివి హెల్త్కి. అవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత చాలా మంచిది. ఎవ్వరు లేనప్పుడు మనం హెల్తీగా తినాలనుకుంటే పుదీనా రైస్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అండి. బెస్ట్ ఆప్షన్. లైక్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత నేను వంకాయ మర్చిపోయానండి, అందుకని మళ్ళీ యాడ్ చేశాను, సారీ. ఈ బిజీ లైఫ్లో న్యూ మ్యారీడ్ కపుల్ కానీ, ఒంటరిని వాళ్ళు కానీ, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. అది కొద్దిగా మగ్గిన తర్వాత మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అది మీరు మీ ఆప్షనల్ అండి. లైక్ కొంచెం టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్,
జంక్ ఫుడ్ అలా అడిక్ట్ అవుతున్నాం కాబట్టి మనం ఎంతో టేస్టీగా స్పైసీగా చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇలా చాలా హెల్తీగా చేసి పెట్టొచ్చండి పిల్లలకి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళి రాగానే పిల్లలకి ఇలా మనం వెరైటీగా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంతో తింటారండి, ఆకలితో ఉంటారు కాబట్టి. మొత్తం జంక్ ఫుడ్ కాలంగా మారిపోతుంది కాబట్టి మనం పిల్లలకు మన చేతితో మన ఇంట్లో చేసి పెడితే అదే వాళ్ళకి హెల్తీ అండి. మనం అంతకంటే వాళ్ళకి ఎక్కువ ఏమి ఇవ్వలేము. సో నేనైతే ఎక్కువ మా పిల్లలకి ఇలానే ఏదో ఒకటి ఇంట్లోనే చేసి పెడుతుంటానండి. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాండి. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనము 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి మనం 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మన క్వాంటిటీ మంచిగా మెజర్ చేసుకొని పోసుకుంటేనే మనకు రైస్ బాగా అవుతుందండి. ఇప్పుడు మనం బాయిల్ అయ్యే వాటర్లో మనం నిమ్మకాయ పిండుకుంటున్నానండి నేను. నిమ్మకాయ అనేది ఆప్షనల్ అండి, కానీ నిమ్మకాయ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అవుతుంది. ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లీవ్ ఇట్. ఇప్పుడు మనం మిక్సీ చేసి పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో కలపాలండి. పుదీనా, పచ్చిమిర్చి, స్పైసెస్ అవన్నీ యాడ్ చేసినాం, కానీ చేసి పట్టిన మిశ్రమాన్ని మనం ఇప్పుడు వాటర్లో యాడ్ చేయాలి. అది బాగా బాయిల్ అయినాక ఇప్పుడు మనం అందులోకి రైస్ని యాడ్ చేయాలి. కొద్దిగా రైస్ని యాడ్ చేయాలండి. రైస్ మొత్తం యాడ్ చేసినాక దాన్ని బాగా కలిపి మనం మూత పెట్టేసుకోవాలనండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నచ్చితే చేసుకోండి, నచ్చితే మళ్ళీ కామెంట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు అలా బాయిల్ అయినాక మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఇట్లా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనం 5 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. ఇప్పుడు మనకు చూసుకున్నాం కదండి ఎంత బాగా అయిందో అన్నం. ఎలాంటి పొల్లుగా మంచి ఎంత మెత్తగా పడకుండా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఉడికిన దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా బాగా అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో షేర్ చేయండి. చాలా బాగా కుదిరింది.